హలో ఫ్రెండ్స్, మీరు గమనించే ఉంటారు, డీమార్ట్లో బిల్లింగ్ అయిపోయాక ఎగ్జిట్ అవుతున్నప్పుడు అక్కడ డీమార్ట్ ఉద్యోగి బిల్ తీసుకొని చూస్తూ సామాన్లను ర్యాండమ్గా చెక్ చేస్తారు. అలా ఎందుకు చేస్తారు? బిల్లింగ్ సెక్షన్కి దగ్గరలోనే ఎగ్జిట్ ఉంటుంది. బిల్లింగ్ తర్వాత కస్టమర్లను ఏ వస్తువును తాకే ఛాన్స్ కూడా లేదు. కాబట్టి బిల్ తీసుకుని వెంటనే స్టాంప్ వేసి ఇచ్చేయచ్చు కదా. అలా కాకుండా ర్యాండమ్ చెకింగ్ ఎందుకు చేస్తారు? దీని వెనుక ఉన్న ఒక పెద్ద సీక్రెట్ గురించి ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. మన డైలీ లైఫ్లో కొన్ని అత్యవసరాలు, నిత్యావసరాలు ఉంటాయి. అలాంటి వాటిలో డీమార్ట్ కూడా చేరిపోయింది. ఇందులో కొంత నిజం ఉంది. చాలా ఫ్యామిలీస్ నెలకోసారి డీమార్ట్కి వెళ్ళి ఒకేసారి నెలకు సరిపడావి కొనేస్తూ ఉంటారు. వారు భారీగా బల్క్లో కొంటారు కాబట్టి భారీ ఆఫర్లు పొందుతారు. మరికొందరు వారానికి ఒకసారి వెళ్ళి ఆ వారం కావాల్సిన సామాన్లు కొంటూ ఉంటారు. ఇంకొందరైతే రోజు వెళ్తుంటారు. ఎవరి అవసరాలు వారికి ఉంటాయి. ఇదంతా ఓకే గానీ బిల్కి స్టాంప్ వేసేటప్పుడు ర్యాండమ్ చెకింగ్ ఎందుకు చేస్తారు? మిగతా సూపర్ మార్కెట్లలో ఇలాంటి ర్యాండమ్ చెకింగ్ ఉండదు. కొన్ని చోట్ల కనీసం బిల్పై స్టాంప్ కూడా వేయరు. కస్టమర్లు కూడా స్టాంప్ వేయించుకోవాలి అనుకోరు. అదొక టైం వేస్ట్ అని భావిస్తూ ఉంటారు. బిల్తో గబగబ వెళ్ళిపోతూ ఉంటారు. ఎవరి హడావుడి వారికి ఉంటుంది. మరి డీమార్ట్లో మాత్రం గుచ్చి ఎందుకు చూస్తారనేది కీలకం. ఎందుకంటే డీమార్ట్ అనేది చిన్న సంస్థ కాదు. మన దేశంలోని 12 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఈ సంస్థకు దాదాపు 415 స్టోర్స్ ఉన్నాయి. ఇవన్నీ పద్ధతిగా లాభాలతో నడవాలని కోరుకుంటూ వీటన్నిటిలో ఒకే రకమైన రూల్స్ అమలు చేస్తూ ఉంటుంటారు. కొన్ని రాష్ట్రాల్లో కస్టమర్లు డీమార్ట్లలో ఎక్కువగా చోరీలు చేస్తున్నారు. వారి వల్ల ఆ రాష్ట్రాల్లో డీమార్ట్ స్టోర్లకు భారీగా నష్టం కలుగుతుంది. అందువల్ల డీమార్ట్ యాజమాన్యం తమ అన్ని స్టోర్లలో కస్టమర్ల చెకింగ్, ర్యాండమ్ చెకింగ్ను టైట్ చేస్తున్నారు. అందువల్ల బిల్లింగ్ అయిపోయిన వెంటనే ఎగ్జిట్ పక్కనే ఉన్నా సరే ఉద్యోగులు మాత్రం బిల్పై స్టాంప్ వేయరు. కనీసం 4 వస్తువులైనా సరే క్రాస్ చెక్ చేస్తారు. బిల్పై గోరుతో గీతలు గీస్తూ బిల్లో ఉన్న ఐటెం ట్రాలీలో ఉందో లేదో చెక్ చేస్తారు. అలా దాదాపు 4 ఐటమ్స్ దాకా చెక్ చేస్తారు. అక్కడే 5 రకాల టాప్ సీక్రెట్స్ ఉన్నాయి. ఇవి ఏ ఒక్కరికి కూడా తెలియదు. అవేంటో ఇప్పుడు మనం చూద్దాం. నెంబర్ 1, షాప్ లిఫ్టింగ్ నివారణ. బిల్లింగ్ సెక్షన్ నుంచి ఎగ్జిట్ దగ్గరనే ఉన్నప్పటికీ కొందరు కస్టమర్లు ట్రాలీలో కొన్ని వస్తువులను బిల్లింగ్ చేయకుండా, స్కాన్ చేయనివ్వకుండా దాచే ప్రమాదం ఉంటుంది. అందువల్ల ఆ వస్తువులకు బిల్ పడదు. ఎగ్జిట్ దగ్గర ఉండే ఉద్యోగి బిల్తో వస్తువులు ట్రాలీలో ఉన్నాయో లేదో చూస్తూనే ట్రాలీలో ఉన్న వస్తువులు బిల్లో ఉన్నాయో లేదో కూడా చెక్ చేస్తారు. అది మనకు తెలియనివ్వరు. వాళ్ళు అలా చెక్ చేస్తున్నప్పుడు మనకు తెలియదు. అంత తెలివిగా వారు ఈ పని పూర్తి చేస్తారు. దీనికోసం వారికి ప్రత్యేక ట్రైనింగ్ కూడా ఇస్తారు. రోజు ఉదయం వేళ ప్రత్యేక ఆదేశాలు కూడా ఇస్తారు. ర్యాండమ్ చెకింగ్లో స్కాన్ చేయని వస్తువుల కోసం వారు వెతుకుతూ ఉంటారు. నెంబర్ 2, బిల్లింగ్ లోపాలను గుర్తించడం. కొన్నిసార్లు బిల్లింగ్ సమయంలో మనుషులు లేదా టెక్నికల్ తప్పిదాలు జరుగుతుంటాయి. ఉదాహరణకు కొన్ని సరుకులు సరిగ్గా స్కాన్ కాకపోవచ్చు, లేదా తప్పు నమోదవ్వచ్చు. బరువు తక్కువగా నమోదవడం, బిల్లింగ్ చేసే ఉద్యోగి వస్తువులు స్కాన్ అవ్వకపోతే కంప్యూటర్లో దాని కోడ్ తప్పుగా ఎంటర్ చేసి పొరపాటున తప్పుగా ధరను ఎంపిక చేస్తూ ఉంటాడు. ఎగ్జిట్ దగ్గర ర్యాండమ్ చెకింగ్లో అలాంటి పొరపాట్లు బయటపడవచ్చు. తద్వారా వాటిని వెంటనే సరిచేయడానికి వీలుంటుంది. నెంబర్ 3, కొంతమంది కస్టమర్లకు మానసికంగా కంట్రోల్ ఉండదు. అంటే డీమార్ట్ లోపలికి వెళ్ళాక వారికి కొన్ని వస్తువులను చూసినప్పుడు ఎలాగైనా వాటిని చోరీ చేయాలనే, లేదా వాటిని బిల్లింగ్ వేయకుండానే చేసి పట్టుకెళ్ళిపోవాలనే ఆలోచన కలుగుతూ ఉంటుంది. అది వారి తప్పు కాదు. వారి మనస్సు కంట్రోల్లో ఉండదు. అలాంటి వారు చోరీ చేయకుండా ఆపాలంటే ఏదైనా ప్రయత్నం జరగాలి. అంటే ఎగ్జిట్ దగ్గర చెక్ చేస్తారు అనే ఆలోచన బ్రెయిన్లోకి వచ్చి చోరీ ఆలోచనకు బ్రేక్ పడుతుంది. దాంతో చోరీ చేయకుండా ఉంటారు. నెంబర్ 4, కస్టమర్లలో నమ్మకం. ఇది డీమార్ట్ బ్రాండ్ని హైలైట్ చేస్తుంది. ఇలా ర్యాండమ్ చెక్ చేయడం వల్ల డీమార్ట్ అంటే అంతే ప్రతిదీ జాగ్రత్తలు తీసుకుంటారు. ప్రతి దశలోనూ వారికంటూ కొన్ని రూల్స్ అమలు చేస్తారు. ఇదో పెద్ద సంస్థ, ఇందులో ఇలాంటివి కామన్ అని కస్టమర్లు అనుకుంటుంటారు. డీమార్ట్లో షాపింగ్ అంటే పారదర్శకత, ఖచ్చితత్వంతో ఉంటుంది అని కస్టమర్లకు నమ్మకాన్ని కలిగించేందుకు కంపెనీ ఈ ర్యాండమ్ చెకింగ్ విధానాన్ని తెచ్చింది. దీన్ని దేశవ్యాప్తంగా అన్ని స్టోర్లో అమలు చేస్తుంది. దీనివల్ల బ్రాండ్ ఇమేజ్ బాగా పెరుగుతుంది. నెంబర్ 5, కస్టమర్ గుర్తింపు. ఎగ్జిట్ దగ్గర ఇది అత్యంత కీలకమైన అంశం. ర్యాండమ్గా చెక్ చేస్తూ
కస్టమర్ను కొన్ని క్షణాల పాటు నిలబెట్టేస్తారు. దీని ద్వారా అక్కడి సీసీ కెమెరాలు ఆ కస్టమర్ను గుర్తుపడతాయి. ఆ వ్యక్తి ముఖాన్ని బాగా పసిగడుతూ ఉంటాయి. ఆ కస్టమర్ వెళ్ళిపోయిన తర్వాత ఏదైనా వస్తువును దొంగలించినట్లు స్టోర్లోని సీసీటీవీ ఫుటేజ్లో బయటపడితే అప్పుడు ఎగ్జిట్ ఫుటేజ్లో చెక్ చేస్తారు. అక్కడ ఆ వ్యక్తి ఫేస్ బాగా క్లియర్గా చాలా దగ్గరగా కనిపిస్తుంది. ఆ తర్వాత ఆ కస్టమర్పై చట్టపరమైన ఎలాంటి చర్యలు తీసుకోవాలి అనేది ఆలోచిస్తారు. ఈ సీక్రెట్ కస్టమర్లకు తెలియదు. బిల్లింగ్ చెకింగ్ కోసమే ఆపుతున్నారని కస్టమర్లు అనుకుంటారు. కానీ తెర వెనుక ఇలాంటి సీక్రెట్స్ చాలా ఉన్నాయి. ఇప్పుడు అర్థమైంది కాదు, వస్తువులు పర్చేజ్ చేసిన తర్వాత ర్యాండమ్ చెకింగ్ ఎందుకు ఉంటుందో. ఈ వీడియో ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అండ్ మీరు డిమార్ట్లో ఎదుర్కొన్న అనుభవాలను కూడా తెలియజేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. వీడియోని ఇంకా లైక్ చేయనట్లయితే వీడియోని ఇప్పుడే లైక్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.